మన భారతీయ ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే మన గర్వించదగ్గ విషయమే నేను చెప్పబోయేది. అదేంటంటే మన శత్రు దేశం పాకిస్తాన్ మంత్రి అక్కడ పార్లమెంట్ ఏమన్నాడంటే, అతని పేరు వచ్చేసి మౌలానా ఫజ్లుర్ రెహమాన్. అతను ఏమన్నాడంటే, పాకిస్తాన్కు భారతదేశం ఒకేసారి స్వతంత్రం వచ్చింది, కానీ మనం ఇక్కడ అడుక్కొని తింటున్నాం, కానీ భారతదేశం ఎక్కడికో అభివృద్ధిలో పైన ఎక్కడికో వెళ్తుందని ఒక మాట అన్నారు. అంటే చూడండి, అక్కడ నాయకులు అక్కడ ప్రతిపక్షాలు అది శత్రుదేశమై ఉంది మన పొగుడుతున్నాయి, మన భారతదేశాన్ని మెచ్చుకుంటున్నాయి. గర్వించదగ్గ విషయమే కదా మనకు ఇది. ఆశ్చర్యపోతున్నాయి మన అభివృద్ధిని చూసి, మోడీ గారి పాలన చూసి. కానీ మనం ఎప్పుడు కళ్ళు తెరసామో తెలియదు. ఈ జీవితంలో కళ్ళు తెరం, మొద్దు నిద్రలో ఉన్నాం మన ప్రజలు. ప్రతిపక్షాలను మాయలో పడి మోడీ గారిని విమర్శిస్తున్నారు మీరు. ఇలాంటి నాయకుడు దొరకడం మనము ఏ జన్మలో చేసుకున్న అదృష్టము పుణ్యము మనకు మోడీ గారు దొరికిండు మన భారతదేశానికి. అంతా ఎందుకు, మన పాకిస్తాన్లో మన పీఓకు, మన ఆక్రమిత కాశ్మీర్ పీఓకులో అక్కడ ప్రజలు భారతదేశాన్ని కలపని అని ఆందోళన చేస్తున్నారు. అక్కడ మన భారత జెండాలు పట్టుకొని, మోడీ గారి కట్టౌట్లు పట్టుకొని. మేలుకోండి ప్రజల్లారా, తెలుసుకోండి నిజాలు. ఎవరు కౌరవులో ఎవరు పాండవులో, ఏది బెల్లమో ఏది అల్లమో. 10 సంవత్సరాలలో కేవలం 60 ఏళ్ళలో కాంగ్రెస్ చేయని అభివృద్ధి మోడీ గారు చేస్తారు. కాంగ్రెస్ ఏం చేసింది చెప్పండి ఒకసారి ఆలోచించండి ప్రజలు. కాంగ్రెస్ ఏం చేసింది? కులం పేరుతో మతం పేరుతో దేశాన్ని విభజించింది. కాంగ్రెస్ ఎక్కడ పరిపాలిస్తే అక్కడ బాంబ్ బ్లాస్టులు చూశారు కదా. మొన్న కర్ణాటకలో ఒక 2 months బ్యాక్ బాంబ్ బ్లాస్ట్, టిఫిన్ బాక్స్. మోడీ గారి 10 ఏళ్ళ పరిపాలన ఎక్కడన్నా బాంబ్ బ్లాస్ట్ జరిగిందా? ఎవరన్నా బాంబ్ బ్లాస్ట్లో చనిపోయినట్టు ఎక్కడన్నా సంఘటనలు ఉన్నాయా? ఒక్క కాశ్మీర్లో తప్ప. అది కూడా 370 రద్దు చేయడం వల్ల ఇప్పుడు అక్కడ కూడా అల్లర్లు గొడవలు ఏమీ లేవు. ప్రశాంతంగా ఉన్నాయి అక్కడ ప్రజలు, ప్రశాంతంగా జీవిస్తున్నారు ఇప్పుడు. తెలుసుకోండి ప్రజలారా. అంతే వాళ్ళు అదంతే కాదు, 500 సంవత్సరాల మన కళని కాంగ్రెస్ ఎప్పుడు నెరవేర్చిన? రామ మందిరం నిర్మించిందా? లేదు. కానీ మోడీ గారి 10 ఏళ్ళ పరిపాలనలో మన 500 సంవత్సరాల కళ, మన రాముని అయోధ్య రామ నిర్మాణం జరిపించిండు మోడీ. అరే మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి మన అభివృద్ధిని చూసి, మెచ్చుకుంటున్నారు. శత్రుదేశం పాకిస్తాన్ మెచ్చుకుంటున్నాయి, పొగుడుతున్నాయి. అక్కడ ప్రతిపక్షాలు కానీ రాజకీయ నాయకులు కానీ మెచ్చుకుంటున్నాం. కానీ మన భారతదేశం మనకు ఇదేం కర్మ. మనక్కడ భారతదేశం పుట్టి పెరిగి మన మోడీ గారు మన వాళ్ళే మన మోడీ గారిని విమర్శిస్తున్నారు. ఇక్కడ సిగ్గు తెచ్చుకోనరా నాయన, బుద్ధి తెచ్చుకోనరా, కళ్ళు తెరవండిరా, కుంభకర్ణ నిద్ర వదలండిరా. నేను దేవుని ఒకటే వేడుకుంటున్నా, దయచేసి. నేనేం ఇప్పుడు నా లైఫ్లో నేనేం సాధించలేదు. నా ఆయుష్ కూడా పోసుకొని మోడీ గారు మరో 50 ఏళ్ళు జీవించాలని కోరుకుంటున్నా. ఆ 50 ఏళ్ళలో భారతదేశం ఇంకెంతో అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నా. ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన నేనైతే ఎంతో గర్వపడుతున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ టు మై కంట్రీ. మేరా భారత్ మహాన్. ఎవరన్నా నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి దయచేసి. నేను మన మంచికి చెప్తున్నా, మన దేశం కోసం, మన దేశానికి మంచి జరగాలని మాత్రమే చెప్తున్నాను. దయచేసి మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోండి. జై హింద్.